ఓం శ్రీ గురుభ్యో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుదాన్పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమ. 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 శ్రీమద్భాగవత పురాణే ప్రథమస్కంధే అష్టమోధ్యాయ. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశంతో పాండవులు మరణించినటువంటి వీరులందరికీ కూడా ఉత్తర క్రియలు జరుపుతున్నారు. వివాహం అయిన వాళ్లకు దహన కార్యక్రమం, కాని వాళ్లకు ఖనన కార్యక్రమం. అంటే వాళ్ళ శరీరాన్ని భూమిలో పాతిపెడతారు. ఒకళ్ళ ఇద్దర, మిగతా వాళ్ళందరూ కూడా మిగతా ఆ వీరుల కుటుంబాల వాళ్ళు వచ్చి ఆ వీరులకు ఆ పని చేస్తున్నారు. అంతా అయిపోయింది. అందరూ కూడా పాండవులు గంగానదిలో స్నానం చేశారు, తర్పణాలు విడిచిపెట్టారు. మరణించిన వాళ్లకు బాధపడుతున్నారు. ధర్మరాజు ఇంకా బాధకు అది హద్దు లేదు. గాంధారి, ధృతరాష్ట్రుడు వాళ్లకు అత్యంతమైన దుఃఖం కలిగింది. కారణం, 100 మంది కొడుకులు మరణించారు. ఏడుస్తున్నారు. కుంతీదేవి బాధపడుతోంది, ద్రౌపది బాధపడుతోంది, అందరూ బాధపడుతున్నారు. సుభద్ర బాధపడుతోంది. వీళ్ళందరూ ఏడుస్తుంటే పరమాత్మ చెప్పాడు, మీరు ఏడ్చినందువల్ల వాళ్ళు వస్తారా? మీరు ఏడుస్తుంటే ఆ వెళ్ళిపోయిన వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి. మీరు ఇప్పుడు చేయవలసింది ఏంటంటే వాళ్ళ యొక్క మంచి గుణాలు ప్రశంసించండి. హంస నీరక్షీర న్యాయం ఉంటుంది. పాలు నీరు కలిసినటువంటి పాత్రను ఒక హంస దగ్గర పెడితే ఆ హంస క్షీరం స్వీకరిస్తుంది. అంటే పాలు తీసుకుంటుంది, తాగుతుంది, నీటిని విడిచిపెడుతుంది. అలాగే వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ యొక్క మంచి గుణాలు స్మరించుకోండి. పుణ్యం చేస్తే పుణ్యలోకాలు పెడతారు, పాపం చేస్తే ఆ లోకాలు పెడతారు. అంతా అయిపోయింది. ధర్మరాజుకు స్వయంగా దగ్గరుండి పట్టాభిషేకం చేశాడు ఆయన పరమాత్మ. ఆయనకు మనశ్శాంతి లేదు, బాధపడుతున్నాడు. ఇంతమంది, లక్షలాది మంది, లక్షోపలక్షలు, రథాలు పోయాయి, యురాలు పోయాయి, ఏనుగులు పోయాయి, మహావీరులు పోయారు, అతిరథులు, మహావీరులు అందరూ పోయారు. క్షోభ తట్టుకోలేకపోతున్నాడు. పేరుకు మహారాజే, రాజ్యభోగాలు ఏమీ స్వీకరించట్లేదు. అలా దిగులుతూ ఉంటున్నాడు. పరమాత్మ ఓదారుస్తున్నాడు. ఇలా కాదని చెప్పి స్వామి ఏం చేశారంటే, మహారాజా, నువ్వు బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. నువ్వు పట్టాభిషేకం పొందేవు గనక ప్రజల వ్యవహారాలు చూడు, చక్కగా పరిపాలించాలి, శత్రుశేషం ఉంచకూడదు. అందుకోసం ఏం చేయాలి? నువ్వు రాజసూయ యాగం చెయ్యి, అశ్వమేధ యాగాలు చెయ్యి అని చెప్పాడు. అలాగే విశేషం ఏంటంటే, అరణ్యవాసానికి ముందు ఇంద్రప్రస్థపురం రాజధానిగా ధర్మరాజు చేత రాజసూయ యాగం చేయించాడు పరమాత్మ. కురుక్షేత్ర సంగ్రామానికి ముందే, వాళ్ళు వనవాసం చేయడానికి ముందే
సభాపర్వంలో తెలుస్తుంది. ఆ రాజసూయాగ సమయంలోనే శిశుపాలుని సంహరించాడు శ్రీకృష్ణ పరమాత్మ. భీముడి చేత జరాసంధుణ్ణి నశింపజేశాడు. ఎవరు జరాసంధుడు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మేనమామ ఎవరండి? కంసుడు. ఆ కంసుడికి మామగారు జరాసంధుడు. అస్థి ప్రాప్తి అనే ఇద్దరు కూతుళ్ళు జరాసంధుడికి. ఆ ఇద్దరిని కంసుడు వివాహం చేసుకున్నాడు. తన అల్లుడిని నశింపజేసినందుకు, వధించినందుకు పరమాత్మపై ద్వేషం పెంచుకున్నాడు. 18 సార్లు దండయాత్రలు చేశాడు. భీముడి చేతిలో మరణించాడు. సరే, ఆ సమయంలో రాజసూయ యాగం చేయించాడు ధర్మరాజు చేత పరమాత్మ. అనంతరం వనవాసం, అజ్ఞాతవాసం అయిపోయాయి. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ధర్మరాజు పట్టాభిషేకం పొందాడు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కృష్ణార్జునులు సమవయస్కులు కదా, ఇద్దరికీ ఒకే వయసు. వాళ్లకు 87 సంవత్సరాలు. 87 సంవత్సరాల వయస్సు కృష్ణార్జునులకు. ఆ కాలంలో అంత ఉన్నా కూడా వాళ్ళు శక్తిమంతులుగా ఉండేవాళ్ళు. 87 సంవత్సరాల వయసు కృష్ణార్జునులకు. 1 సంవత్సరం ముందు భీముడు, అతనికంటే 1 సంవత్సరం ముందు ధర్మరాజు ఉన్నారు. అంటే ధర్మరాజుకు 89 సంవత్సరాలు. పట్టాభిషేకం అయింది. ధర్మరాజును ఉపశమింపచేయడానికి, దుఃఖ నివృత్తి కలిగేయడానికి అతని చేత 3 అశ్వమేధ యాగాలు చేయించాడు పరమాత్మ దగ్గరుండి. సరే, ఇవన్నీ జరగకముందు ఒక సన్నివేశం జరిగింది, అది కూడా మనం చూద్దాం. ఈ వెళ్ళిపోయిన వాడు అశ్వత్థామ కోపంతో రగిలిపోతున్నాడు. అవమానం చేశారు. మరణంతో సదృశమైనటువంటి ఆ శిరోమణిని లాగేశారు, ఖండించారు. బాధపడుతున్నాడు. కృష్ణ పరమాత్మ శపించాడు. నువ్వు చాలా కాలం జీవిస్తావు, చస్తాననుకుంటున్నావు, నీకు మరణం రాదు. ఇలాగే ఇంతమందిని చంపినందుకు, ఇన్ని అనర్థాలకు కారణమైనందుకు నువ్వు కుళ్ళి ఏడుస్తావు, చస్తావు, కర్మఫలితం అనుభవిస్తావు, చాలా కాలం జీవిస్తావు, వెళ్ళు పో అని చెప్పాడు. దానికి తగ్గట్టుగానే అశ్వత్థామ ఇప్పటికీ ఆ హిమాలయాల్లోనే ఎక్కడో అలా బాధపడుతూ తిరుగుతూ ఉంటుంటాడని వింటూ ఉంటాం. ఎవరో కొంతమంది పరిశోధకులు అతన్ని చూశారని కూడా అంతర్జాలంలో చెప్తుంటారు. సరే, ఆ విషయాలు పక్కన పెడితే అశ్వత్థామ ఆ స్థితికి రావడానికి ఎన్ని అపరాధాలు చేశాడో చూడండి. తన మాట ఇచ్చాడు కదా దుర్యోధనుడికి, పాండవుల వంశాన్ని ఉంచాను అని. అంతేత ఏం చేశాడు? ప్రత్యేకంగా చాలా తీవ్రమైనటువంటి మంత్రపూతమైన బాణాలను పాండవులపై విడిచిపెట్టాడు. ఆ 5 బాణాలు భయంకరంగా వచ్చేస్తున్నాయి పాండవుల మీదకి. పరమాత్మ శరణు వేడారు. పరమాత్మ వెంటనే సుదర్శన చక్రాన్ని పంపించాడు. ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి అశ్వత్థామ ప్రయోగించిన బాణాలను మొత్తం నిర్వీర్యం చేసేసాడు. సరే, ఇంకా ద్వారకా నగరానికి వెళ్తాను నేను అని చెప్పాడు పరమాత్మ. అండ్ ఇవన్నీ ధర్మరాజు అశ్వమేధ యాగాలు చేయకముందు జరిగిన సంఘటన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలా పరమాత్మ రథం ఎక్కాడు, సాత్యకి కూర్చున్నాడు. అర్జునుడు కూడా నేను తోడు వస్తానని చెప్పాడు. అలాగే నువ్వు ఇక్కడ ఉండు, మీ అన్నగారిని ఓదారుస్తుండు అని చెప్పాడు. ఇంతలో ఉత్తర అంటే అభిమన్యుడి భార్య, అర్జునుడికి కోడలు, అభిమన్యుడి యుద్ధంలో మరణించాడు కదా, గర్భవతి. ఆ గర్భవతి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. పరమాత్మకు నమస్కారం చేసింది. స్వామి రక్షించండి, ఒక తీవ్రమైనటువంటి అస్త్రం వస్తుంది, నాలో ప్రవేశిస్తోంది, నా గర్భంలో శిశువు పెరుగుతున్నాడు, 9 మాసాలు పూర్తయి 10వ మాసంలో ఉన్నాడు, వాడిని నా మీదకి వస్తుంది, వాడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో రక్షించండి స్వామి అని ప్రార్థిస్తూ ఆయన కాళ్ళు పట్టుకుంది. వెంటనే కుంతీదేవి, సుభద్ర, ద్రౌపది అందరూ వచ్చారు. స్వామి రక్షించండి, వంశాంకురం వాడు ఒక్కడే మిగిలాడు, ఉత్తర గర్భంలో ఉన్నాడు అనగానే వెంటనే పరమాత్మ భయపడకండి, అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ, నా నియమం, నన్ను అడిగిన వాళ్లకు రక్షణ ఇస్తాను అది వాళ్ళని ఓదార్చి వెంటనే
సూక్ష్మ రూపంలో ఉత్తరాదేవి గర్భంలో ప్రవేశించాడు. ఆ శిశువుకి ఎటువంటి ప్రమాదం జరగకుండా శిశువు మీదకి వచ్చేస్తుంది అస్త్రం. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం లోపలికి వెళ్ళి ఆ శిశువుని దహించేస్తుంది. భస్మం చేస్తుంటే పరమాత్మ వెంటనే ఆ శిశువుకి ఎటువంటి బాధ కలగకుండా చుట్టూ తిరుగుతూ సూక్ష్మ రూపంలో తన సుదర్శన చక్ర ప్రభావంతో ఆ బ్రహ్మాస్త్రాన్ని ధ్వంసం చేసేసి ఆ శిశువుకి పునర్జీవం కల్పించి రక్షించాడు పరమాత్మ. అందరి సంతోషానికి హద్దు లేదు. అందరూ సంతోషించారు, స్తుతించారు. అందరూ కూడా పాండవులు, ద్రౌపది, కుంతిదేవి, సుభద్ర అందరూ కూడా స్వామి అండదండలుగా మీరున్నారు, మా అందరిని రక్షించారు, వంశాంకురాన్ని రక్షించారు, మీకు రుణపడి ఉన్నాం అంటే ఇలా అనకూడదు, మిమ్మల్ని రక్షించడమే నా బాధ్యత అని చెప్పి పరమాత్మ సరే ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అందరికీ చెప్పి వాడి దగ్గర నుంచి తన శిష్యుడు, తన మిత్రుడు, సోదరుడే సాత్యకిని వెంట పెట్టుకుని ఒక పక్కన ఉద్ధవుడు పరమాత్మ యొక్క పరమభక్తాగ్రస్తుడు. ఇంతకుముందు చెప్పుకున్నాం. మొట్టమొదటి భాగవత పారాయణం చేసినవాడు, భాగవత ప్రవచనం బృందావనంలో చేసినవాడు ఉద్ధవుడే. పరమాత్మ యొక్క ఆదేశాన్ని అనుసరించి బృహస్పతి యొక్క శిష్యుడు, దేవతల గురువు బృహస్పతి శిష్యుడు. పరమాత్మ ఎలా ఉంటారో ఉద్ధవుడు కూడా అలాగే నీలమేఘశ్యాముడు. ఆయన శంఖచక్ర గదా పద్మధారి, ఈయన ద్విబాహుడు, అంతే తేడా. ఉద్ధవుడు లేకుండా పరమాత్మ వెళ్ళడు. పరమాత్మ రక్షిస్తూ సాత్యకి ఉంటాడు. ఆ ఇద్దరిని రథం మీద కూర్చోబెట్టుకుని ఆయన ద్వారకా నగరానికి వెళ్ళారు. తర్వాత ఏం జరిగింది అనంతర కార్యక్రమంలో చూద్దాం.